సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. అందరం ఉత్సాహంగా చప్పట్లు కొడదాం. ఆయన సన్నిధిలో సజీవులమై ఆయన ఆరాధిద్దాం. స్తోత్రం. ప్రణాళిక పరిమళించాలని ప్రార్థన జ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని నా కోరిక ఈ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన జ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని చప్పట్లు కొడతాము. హృదయములో పొంగిని కృతజ్ఞతా సంగమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. హృదయములో పొంగిని కృతజ్ఞతా సంగమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కన్ను కొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కన్ను కొనగా నన్ను నీవు విడిపించినావు. ఇష్టడనయ్యే నడచినందున వికారముతో తృప్తిపరచిన సజీవుడవు నీవయ్యా నా హృదయములో. కలిసి పాడుగా. సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక ప్రణాళిక
శ్రేష్టమైనది నీ వాక్యం, వల్ల తరగని ఉపదేశం, మహిమ కలిగిన సంగము గానము నిలుపునే నీ ఎదుట. స్వచ్ఛమైనది నీ వాక్యం, వల్ల తరగని ఉపదేశం, మహిమ కలిగిన సంగము గానము నిలుపునే నీ ఎదుట. సిగ్గుపరచదు నన్నెన్నడూ నీలో నాకున్న నిరీక్షణ, వేచి ఉన్నాను నీ కోసమే, సిద్ధపరచును సంపూర్ణంగా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా, నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయురాలి కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను, ఆశీర్వాదిని వెలచినావు, అనురాగ వర్షము కురిపించినావు. అక్షయురాలి కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను, ఆశీర్వాదిని వెలచినావు, అనురాగ వర్షము కురిపించినావు. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా, నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. హల్లెలూయా. Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు కృపను బట్టి మరి ఒక్కసారి ఈ సిద్ధపాటు కూడికలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఈ విధమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుడి నామానికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన వారందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే మన సిద్ధపాటు కూడికని ప్రారంభించుకుందామండి. ప్రార్థించుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా 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 నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు బట్టి అయా నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా నాయన గడిచినటువంటి నాయన సిద్ధపాటు దినము నుంచి కూడా తండ్రి, అయా ఈ శనివారం నాయన విజ్ఞాపన దినము వరకు కూడా నాయన నీ అపారమైన రెక్కల కింద తండ్రి అయా మమ్మల్ని మా కుటుంబాలని నాయన మా సంఘములను నాయన క్షేమకరముగా నాయన మీరు నడిపించి నీ కాపుదరిలో నాయన మమ్మల్ని అందరినీ భద్రపరిచిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఇదిగోండి ప్రభువా నాయన మరి యొక్క తండ్రి నాయన సిద్ధపాటు కూడికకి తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు ఏర్పాటు చేసి తండ్రి మీ సన్నిధానంలోనైనా కొద్ది సమయంలోనైనా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ఇదిగో మీ మాటలనైనా కొద్ది నిమిషాలు మేము ధ్యానించుకోవడానికి మా అందరికీనైనా మీకు అనుగ్రహించినటువంటి అనుకూలతను బట్టి తండ్రి అయా ఈ శ్రేష్టమైన సమయమును బట్టి నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ప్రభువా పాడబోచిన పాటలలో మీరు తోడైండండి తండ్రి, మా స్వరములను మీరు ముట్టండి ప్రభువా. అయా నాయన పూర్ణ భక్తితో ప్రభా, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రభా నేను స్తుతించడానికి తండ్రి అయా ఘనమైన నీ నామమును తండ్రి ఆరాధించే భాగ్యమును నాకు మాకు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా నైనా ఎక్కడ కూడా అవిశ్వాసముగా కానీ అల్లరిగా కానీ ప్రభా జరగనీయక తండ్రి ఇదిగో ప్రభా నాయన ఆది నుంచి అంతము వరకు కేవలము నేను నీ నామానికి మాత్రమే మహిమకరముగాను అయా చూస్తున్న మాకును వింటున్న వారికి నీ తండ్రి అయా దీవెనకరముగాను మా ఆత్మీయ జీవితాలకు ఫలభరితముగాను ఉండులాగును మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా కరెంటుని, వాతావరణాన్ని నాయన లైవ్ని, సిస్టమ్ని నాయన ప్రతిదీ ప్రభువా మీరు స్వాధీనపరచుకోనమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. నాయన ఇదిగో పాడబోచిన పాటలలో నాయన చెప్పబోచిన వాక్యంలో చేయబోచినటువంటి విజ్ఞాపనలలో కూడా తండ్రి అయా ఘనమైన నీ హస్తం నాయన తోడుగా ఉంచి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన మధ్యలో జెస్సికా వచ్చి ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా చప్పట్లు కొడుతూ కలిసి స్తుతి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. 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 దేవుడా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా
ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పడుద్దాం. హల్లెలూయా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగేనా. శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానయ్యా.
ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాట పాడిన జెస్సీని దేవుడు బహుగా దీవించి తన పరిచర్యలో ఇంకా బహుగా వాడుకొనుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి జెస్లీనా వచ్చి మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. హల్లెలూయా. 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 పాట పాడుకుంటూ దేవుని నామంకి మహిమ పలుద్దాం. హల్లెలూయా. రాజాని యా మనసారా ఆరాధింతూ బ్రతికిస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధింతూ బ్రతికిస్తానయ్యా నిండాలేనయ్యా నేను బతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీతోనే లేకుండా నేను బతకాలేనయ్యా లేకుండా నేనుండాలేనయ్యా నీ
లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. ఉండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బతకాలేనయ్యా. నీవే లేకుండా ఉండాలేనయ్యా, నీతోనే లేకుండా నేను బతకాలేనయ్యా. నీవే లేకుండా నేను ఉండాలేనయ్యా, నీతోనే లేకుండా నేను బతకాలేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని నామానికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాం. దేవుడు తన దాసుడు ద్వారా ఈ రాత్రికాల సమయంలో నాకు, మనకి, ప్రతి ఒక్కరికి ఏ మాటలైతే అవసరమైనాయో దేవుడు అటువంటి మాటల ద్వారా మన హృదయాలను తృప్తిపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప సమయంలోనికి, ఒక మంచి తరుణంలోనికి మనమందరం వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరము సిద్ధపాటు కలిగి మన హృదయంలోని దేవుడి మాటలతో ఇవాళ దేవుడు ఏం మాట్లాడతాడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో దర్శించి నాతో ఏం మాట్లాడతాడా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి దేవుని సన్నిధానంలో కనిపెట్టుకునే ఒక గొప్ప సమయంలోనికి మనం అందరం వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరూ మోకరించి కళ్ళు మూసుకొని, ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నన్ను దర్శించయ్యా, ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడు ప్రభువా అని ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో మన హృదయాలని కుమ్మరించుకునే ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు అనుగ్రహించాడండి. ఎంతోమందికి ఇటువంటి సమయం లేక గతించిపోయినప్పటికీ మనకైతే ఒక గొప్ప సమయాన్ని దేవుడు తన సన్నిధిలో గడిపే ఒక అమూల్యమైన భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరూ అడుగుదాం ఆయన సన్నిధిలో. ఏ ఒక్కరు మౌనముగా, అనాలోచితముగా, ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడు ప్రభువా, నా హృదయంలో ఉన్నటువంటి నాయన ఈ ఆలోచనలన్నిటినీ మీరు కొట్టివేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుడి ద్వారా నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు ప్రభువా, నా జీవితాన్ని కట్టు ప్రభువా, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా అని ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో మన హృదయాలని హన్న ఏ విధంగా అయితే తన హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుందో ఆ విధంగానే మనము కూడా మన హృదయాలని ఆయన సన్నిధిలో కుమ్మరించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడడానికి ఒక మంచి సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని దైవదాసులకి సమయాన్ని అప్పగిద్దాం. స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రభా, ఇప్పటి వరకు తండ్రి నాయన పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకెంతో గొప్ప సమయాన్ని, అవకాశాన్ని ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగోండి ప్రభా, నీ మాటలు వినబోచుండగా నాయన మా హృదయాలన్నిటినీ నాయన మీరు పరిశుద్ధపరచండి, సిద్ధపరచండి తండ్రి. నీ మాటల ద్వారా మా హృదయాలని, మా జీవితాలని నాయన పడిపోయినటువంటి మా కుటుంబాలని తండ్రి కట్టుకొనగలిగేటువంటి మాటలను తండ్రి ఈ రాత్రికాల సమయంలో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా నీ దాసుని నాయన మీరు మరుగుపరుచుకొని ప్రభువా మీ ఆత్మశక్తితో, మీ ఆత్మ జ్ఞానముతో తండ్రి అయా వివేకము కలిగి తండ్రి నాయన ఏ మాటలైతే అవసరమైనయో ఆ మాటలు ప్రభువా మీ దాసుడి నోటి ద్వారా తండ్రి మాకు పలికించమని ప్రార్థిస్తున్నాము. సహాయము దయచేయండి తండ్రి. అయా నాయన సమస్తమును మీరు స్వాధీనపరచుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలకును
అనేక మందికి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సిద్ధపాటు ప్రార్థన కూటానికి మిమ్మల్ని అందరినీ ఎంతగానో దేవుడు సిద్ధపాటు చేయాలని, దేవుడు మిమ్మల్ని ఆదరణలోకి నడిపించాలని, దేవుడు తన కృప చేత మమ్మల్ని అందరినీ అనగా మిమ్మల్ని కూడా నడిపించాలని దేవాతి దేవుడు తన కృప చొప్పున మనల్ని అందరూ ఏర్పాటు చేసుకున్నాడు కనుక హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు కృప చూపే దేవుడు అయి ఉన్నందుకు నీకు స్తోత్రములు నాయన. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన రోజుల్లో నీవు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినందుకై నీకు స్తోత్రం. నీవు కృప చూపే దేవుడు అయి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీవు ఘనపరిచే దేవుడు అయి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో సదాకాలము నివాసము చేసే భాగ్యము తండ్రి మా అందరికి అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. దేవుడు తన కృప చొప్పున ఇదిగో ఏ యోగ్యత లేని మన ఎడల దేవుడు దయ చూపుతున్నాడు. దేవుడు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోవేలు ప్రవచన గ్రంథంలో చెప్పబడిన రీతిగా అంత్య దినాల్లో, అపాయకరమైన రోజుల్లో నా కుమారులు కుమార్తెల మీద నా ఆత్మను అభిషేకమును కుమ్మరించేదను. వృద్ధులు కలగంటారు, యవ్వనస్తులు దర్శనమును చూస్తారని యోవేలు ప్రవచన గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరి మీద అడుగు వారికి నిశ్చయముగా దేవుడు తన ఆత్మను అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా మన ఆత్మను పొందుకునే సమయం ఇది. స్తోత్రం. ప్రతి ఒక్కరు భాషలో మాట్లాడుతూ దేవుని నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప చూపండి, కృప చూపమని కోరుకుంటున్నాను, బలపరచమని కోరుకుంటున్నానయ్యా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చినందుకు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలకు, పెద్దవారికి, చిన్నవారికి, అనేక మందికి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమును బట్టి మీ అందరికీ నా వందనాలు. ఈ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సిద్ధపాటు విషయంలో దేవుడు తను అనుకున్న రీతిగా మనల్ని అందరూ నడిపించాలని,
వాక్యము ద్వారా మనల్ని దర్శించాలని, వాక్యానుసారమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని మన హృదయాలను దేవుని వైపు మళ్ళిద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు, పిల్లలు ముఖ్యంగా. వద్దు. కనుక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. లూకా సువార్త 12:22. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చి అయినను చింతింపకుడి. చాలండి, చాలు. దేవుడి ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించదు అని ఇంతకే నేను చెప్పి ఉన్నాను. వర్తమానంలోకి వెళ్ళిపోతూ ఉండగా మన హృదయాలను సిద్ధపాటు చేసుకుందాం. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు, మనందరికీ తెలిసినటువంటి మాటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకోవాలి, వీటి గురించి మీరు చింతపకుడి. దాని కింద ఒక మాట అంటాడు, నాకు భలే ఇష్టమైన మాట. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చాలండి. మనుష్యులకు ఏం తెలియాలి? దేహం ముఖ్యమా, ఆహారం ముఖ్యమా, వస్త్రము ముఖ్యమా, మీకు ప్రాణం ముఖ్యమా? ఇంత విలువైనటువంటి మాట మనుషులకు తెలుసా, తెలియదా? యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను కూర్చోబెట్టి చెప్తున్న మాట, మీ వస్త్రముల కంటే మీ ప్రాణం చాలా గొప్పది, మీ దేహం గొప్పది. మీ ప్రాణముల కంటే ఏది విలువైనది? అది తెలుసుకునుట ఈ చిత్తమే, దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానము ద్వారా మనకి జ్ఞానోపదేశం కలగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏది ముఖ్యమో, ఏది గొప్పదో తెలుసుకునేటువంటి గొప్ప ఆలోచన మనకు అనుగ్రహించాలి ఇప్పుడు. ఆమేన్. ఏ ఉద్దేశాలతో అయితే నువ్వు ఇక్కడ ఉన్నావు నాకైతే తెలియదు, ఏ తలంపుల చేత ఇక్కడ ఉన్నావు నాకైతే తెలియదు. నువ్వు లైవ్ వీక్ చూస్తున్నటువంటి అయితే, ఈ క్షణంలో నువ్వు చూస్తున్నటువంటివి అయితే, ఈ వర్తమానం నీ కోసమే. ఈ ఆఖరి రోజుల్లో దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏందిరా అంటే, ఏమి ధరించుకుందామా, ఏమి తిందామా, ఏమి తాగుదామా అసలు పట్టించుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రాణాలకి ఏది ముఖ్యమో, మీ దేహాలకి ఏది ముఖ్యమో అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు శిష్యులైనటువంటి వారు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారా, కాపాడుకున్నారా? వాళ్ళు దేహాలు కాపాడుకున్నారా, పోగొట్టుకున్నారా? దేవుడి వెంబడించే వ్యక్తి ఏమి కాపాడుకోవాలి, ఏమి పోగొట్టుకోవాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, మీ దేహములు మీరు కాపాడుకుంటున్నారా, పోగొట్టుకుంటున్నారా? మీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా, కాపాడుకుంటున్నారా? ఒకవేళ ప్రాణాలు పోగొట్టుకోవాలంటే దేవుని కోసం పోగొట్టుకోవాలి. ఒకవేళ మీ వస్త్రములు కాపాడుకోలేకపోతున్నారా, మీ దేహాలు ఒకవేళ మీ దేహాలు పోగొట్టుకోవాలనుకుంటే క్రీస్తు కొరకే పోగొట్టుకోవాలి. మరి ముఖ్యంగా నేను ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను. 50+ 50 సంవత్సరాలు పైబడ్డటువంటి క్రైస్తవ సీనియారిటీలకి వయసు ఉన్న వారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఈ లోకంలో చాలా కష్టపడ్డారు, ఈ లోకంలో ఎన్నో అవమానాలు పడ్డారు, ఉద్యోగాలు చేసినారు, వ్యాపారాలు చేసినారు, సంపాదించినారు. దేవుని కోసం మీరేం చేశారు?
యవ్వనస్తులు ఒక్కొక్కరు, నేను కొన్ని సంఘాలకు పోయి చూస్తూ ఉంటే ఎంత కష్టపడతారు. మీటింగ్స్ పెట్టాలంటే యవ్వనస్తులు వల్ల అవుతుందా లేకపోతే పెద్దవాళ్ళ వల్ల అవుతుందా? చాలామంది పెద్దవాళ్ళు దేవుణ్ణి విసర్జించి బతుకుతున్నారు. మనమందరం ప్రాణాలు బాగొట్టుకునే వాళ్ళమే, కానీ దైవ చిత్తానుసారమైన విధంగా మన ప్రాణాలు పోగొట్టుకోవాలి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నప్పుడు నీ జీవితంలో ఒక గొప్ప పెనుమార్పు కలగాల. ఆమేన్. హల్లెలూయా. మార్కు సువార్త హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త Gospel of Mark is the second. చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. తన ప్రాణము రక్షించగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నట్టు మాట ఏంటంటే, మీరు ప్రాణాలు ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. ఏ క్షణంలో పోగొట్టుకుంటారు? దేవుని చిత్తం జరిగించి పోగొట్టుకుంటారా? వయసు అయిపోయి కామన్గా మీరు అందరిలాగా లోకస్తులాగా పోగొట్టుకుంటారా? పోగొట్టుకునేవాడు ఖచ్చితంగా తన ప్రాణంలో పోగొట్టుకుంటాడు. నీవు దేవుని చిత్తాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నవాడు అయితే దేవుని చిత్తము జరిగించి నీ ప్రాణం పోగొట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన మాట, నీవు నీ ప్రాణములు పోగొట్టుకుంటే దేవుని చిత్తము జరిగించి నీ ప్రాణం పోగొట్టుకోవాలి తప్ప ఇంకొక విషయంలో నువ్వు ప్రాణం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. తన ప్రాణమును పోగొట్టుకోవాలా, తన ప్రాణమును కాపాడుకునేవాడు దాన్ని ఖచ్చితంగా పోగొట్టుకుంటాడు. ఎందుకు? లోకానుసారుడు కాబట్టి. నీవు దేవుని కోసం ప్రాణం పోగొట్టుకున్న వాడివైతే, దేవుని కోసం నీ జీవితాన్ని అర్పించిన వాడివైతే, నీ ధనమును అర్పించిన వాడైతే, నీ సమయాన్ని అర్పించిన వాడైతే మరలా దాన్ని పొందుకుంటావు. ఎలా? నాకు తెలిసి మీ అందరికీ తెలిసిన విషయమే, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు తన ప్రాణములను పోగొట్టుకోవడానికి ముందుకు వచ్చారు. ఎందుకు? వాళ్ళకి జ్ఞానం లేదంటారా? వాళ్ళేమన్నా అమాయకుల, మతి స్థిమితం లేని వాళ్ళ? ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే కదా. సింహాల బోన్లోకి వెళ్ళాడు దానియేలు. వయసు ఎంత? ముసలోడే. మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన ప్రాణమును పోగొట్టుకోవడానికి దేవుని కోసము సింహాల బోన్లోకి వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడు? తన ప్రాణములు కాపాడుకోవాలని చెప్పి దేవుని ఆ దానియేలు మీద నింద వేసిన వాళ్ళు ఏమైపోయారు? పోగొట్టుకున్నారు. తర్వాత మనం దానియేలు గురించి చదువుతూ ఉంటాము, దానియేలు అని పేరు పెట్టుకుంటాం. కానీ దానియేలు లాంటి జీవితం అస్సలు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యము స్పష్టంగా క్లియర్గా చెప్తున్నటువంటి మాట. దాని కింద వచ్చిన ఒకసారి చదవండి. 36. సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకున్నట వాడికి ఏమి ప్రయోజనం అండి? నీకేం ప్రయోజనం? మంచి ఉద్యోగం చేసావు, రిటైర్డ్ అయ్యి చనిపోయాను. మంచి వ్యాపారాలు చేసినావు, రిటైర్డ్ అయిన మామూలుగా వయసు అయిపోయింది, చనిపోయినావు. రాజకీయాల్లో బహుబలంగా తిరిగినావు, గొప్ప స్థాయికి వెళ్ళావు, చనిపోయినావు. ఏం ప్రయోజనం? దేవుడేమో సంతోషిస్తాడా? దేవుడేమో నీ యందు ఆనందిస్తాడా? దేవుని చిత్తం నువ్వు జరిగించినవా? యేసు క్రీస్తు ప్రభుల వారు తన నోటితో చెప్తున్నటువంటి మాట ఏంది? నువ్వు ఏమి సాధించి నువ్వు సంతోషంగా ఉన్నావు? ఏమి సాధించి నువ్వు ఆనందంగా గర్వంగా బ్రతుకుతున్నావు? ఇప్పుడు ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడు, మహత్కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడు నీ మీద నా మీద తన భారమును మోసాడనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు కానీ, షద్రక్, మెషక్, అబేద్నెగోలు కానీ వీళ్ళు మరణకరమైన దాంట్లోకి వెళ్ళిన దేవుడు తన అసలు ఆలోచనలు కూడా హద్దులు దాటిపోతా ఉన్నాయి. ఇంత గొప్ప కార్యాలు దేవుడు జరిగించగలుగుతాడు. ఎస్, నువ్వు నమ్మిడిగల దేవుని మహిమను చూస్తావు.
హల్లెలూయా. నీ ప్రాణం పోగొట్టుకుంటున్నావు, ఏమి ప్రయోజనము? నీ ప్రాణం పోగొట్టుకున్నావు, ఏమి ప్రయోజనం? చెప్పాలి. ఖచ్చితంగా నువ్వైనా సరే, నేనైనా సరే, ఏదో ఒక రోజు మరణానికి తల వంచాల్సిన వాళ్ళమే. దేవుని చిత్తం చెయ్యి, నువ్వు ఎత్తపడతావు. తెలిసి కూడా దేవుని చిత్తం చెయ్యకపోతే అందరిలాగా నువ్వు మట్టిలోని మిగిలిపోతావు. చెప్తూ ఉన్నాను, ఈ కాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. సేవకులంటే భలే చులకన, ముఖ్యంగా డబ్బు లేని సేవకులంటే భలే చులకన. లేస్తే ఒక ఆవిడ, అమ్మ చర్చికి వెళ్ళొచ్చు కదా అన్న, అంటే ఆమె వ్యాపారాలు చేస్తూ ఉంటుంది. వయసు దాదాపు 60+ ఉన్న ఆవిడకి. ఆమె ఏమందో తెలుసా? పాస్టర్లందరూ దొంగలయ్యా, పాస్టర్లందరూ దొంగలు అంతే. సరే, మంచోళ్ళు ఎవరు లేరా? ప్రపంచంలో ఎవరు లేరంట. పాస్టర్లు అంటే 100% దొంగలే. మరి నువ్వు ఎట్ట వెళ్తావు పరలోకం? నువ్వు చర్చికి రావు, దేవుని భయభక్తులు కలిగి లేవు, దేవుని నిన్ను ఆశీర్వదించే కొద్ది నువ్వు దేవుని సన్నిధిలో ఆయనకి కానుకలుగా నువ్వు సమర్పించవు, నువ్వు పరలోకానికి ఎట్ట వెళ్తావు? అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు వివేచన ఇచ్చి ఏం చెప్పాడంటే, ఆమెతో మాట్లాడా. అమ్మ, మంచి సేవకుడిని చూసుకుని మందిరానికి వెళ్ళమ్మా అన్న. నువ్వు వెళ్ళటం లేదంటే దేవుడు అంటే నీకు ఇష్టం లేదు అన్న నేను. ఆమె నవ్వి గమ్ముగిలింది. అంటే ఎకిలి నవ్వు అనమాట. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, ఇడు బతకడం చేతకాకు సేవకుడు అయ్యాడు. ఇప్పుడు నువ్వు నవ్వేవు, నేను ఏడ్చాను. రాకడప్పుడు నువ్వు ఏడుస్తావు, నేను నవ్వుతా. ఆ రోజు నాకు నవ్వు ఉంటుంది. ఎందుకు? నేను పడ్డ కష్టానికి, నేను పడ్డ బాధలకు దేవుని కోసం నిలబడ్డానికి ఒక నిరీక్షణ నాకు ఉంది. నీకు లేదు కదా. నువ్వు అప్పుడు అర్థమైంది ఏంటంటే, వీళ్ళ గురించి చాలామంది ఇట్లాగే మాట్లాడుతూ ఉంటే నేను ఆలోచన చేశా, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు సేవకుల గురించి అంటే, వాళ్ళు కయ్యూను స్వభావం కలిగిన వాళ్ళని నాకు అర్థమైంది. కయ్యూనికి దేవుడికి ఇవ్వటానికి ఇష్టపడడంతే, ఇష్టపడినట్టు నటిస్తాడు. అందుకే ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా మిగిలిపోయాడు. ఎవరైతే దేవుని సన్నిధులు గుప్పిలి విప్పరో వాళ్ళు ఇదే స్వభావానికి సంబంధించిన వాళ్ళు. నాకు అప్పుడు అర్థమైంది దేవుని వాక్యం ద్వారా. ఆ రోజు అంతా నేను కొంచెం మైండ్ డిస్టర్బ్లో ఉండే, కానీ దేవాతి దేవుడు వాక్యం బైబిల్ చదువుకున్నప్పుడు నాకు అర్థమయ్యే రీతిలో ఆయన చూపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు కూడా నేను ప్రాణాలు పోగొట్టుకోవడం ఏమి ప్రయోజనమో? నీకు నాకు ఏమి ప్రయోజనమో? ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి ఒక్కసారి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హల్లెలూయా. 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏది సత్యమైనవో, ఏమి మాన్యమైనవో, ఏమి న్యాయమైనవో, ఏమి పవిత్రమైనవో, ఏమి రమ్యమైనవో, ఏమి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానం చాలండి. మీకేమైనా అర్థమైంది ఈ మాట? ఇక్కడ ఉన్న వాళ్ళని సరే, లైవ్లో ఉన్న వాళ్ళని సరే, ఏం అర్థమైంది చెప్పండి? ఏమైనా ఆలోచిస్తున్నారా? దేని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు చింతిస్తున్నారంటే అది దైవ చిత్తానుసారమా? మీరు కాచే ప్రతి కన్నీరు దేవుడు ఒక బుడ్డీలో దాస్తానన్నాడు. దేనికోసం నీ చింత? ఈ లోకానుసారమైనటువంటి కన్నీరు దేవుడి బుడ్డీలో దాచడు. నీ కష్టాలు, నీ కన్నీరు కూడా దాచడు. దేవుని చిత్తానుసారమైనటువంటి కన్నీళ్ళు మాత్రమే.
మెట్టికు సహోదరులారా, ఏమి యోగ్యమైనవో ఏమి మెప్పైనవో ఉండిన ఎడల, ఏమి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనదో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో జీవిస్తున్నారు, కష్టపడుతున్నారు, బాధలు అనుభవిస్తున్నారు, నిందలు అనుభవిస్తున్నారు, అప్పుల్లో గురికిపోతున్నారు, అనారోగ్యాలతో మునిగిపోతున్నారు. అయినను మీకు జ్ఞానము తక్కువైన ఎడల దేవుని అడగాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏవి మేలైనవో ఏవి ఖ్యాతి కలిగినవో ఏవి రమ్యమైనవో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచన తక్కువ వారైతే మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు కారంతే. ఎంతో వేదనతోటి ఎంతో బాధతో నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏది మేలైనది, ఏది మేలు కానిది, ఏది రమ్యమైనది, ఏది రమ్యము కానిది, ఏది ఖ్యాతి కలిగినది, ఏది ఖ్యాతి లేనిది. ఈ లోక సంబంధమైన విషయాల మీద దేవుడు మాట్లాడట్లేదు, పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాడు. రమ్యమైనది అంటే ఏంది, ఖ్యాతి కలిగినది, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి, ఏది నువ్వు రమ్యకరంగా దేవుని సన్నిధిలో ఉంటున్నావు, ఏది ఖ్యాతి కలిగిన విధంగా నువ్వు సంఘంలో నిలబడుతున్నావు. దేవుని కొరకు నీ రోజులు అనగా నీ ఆయుష్లో కొంత భాగాన్ని దేవుని కోసం సమర్పిస్తున్నావా? నువ్వు సంపాదిస్తున్న కానుకలు దేవుని సన్నిధిలో నువ్వు వెళ్తున్న సంఘంలో నువ్వు అర్పిస్తున్నావా? నీవు సమయాన్ని ఇవ్వవు, దేవునికి నీ ధనాన్ని ఇవ్వవు, పైగా నువ్వు చెరుపుతున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ ప్రాణం పోగొట్టుకునేటప్పుడు ఏ విధంగా నువ్వు పోగొట్టుకుంటున్నావు? దేవుని చిత్తానుసారంగా పోగొట్టుకుంటున్నావా లేదా? నేను చాలా ఆదరణ కూటాలు చూస్తూ ఉన్నా. రీసెంట్గా కూడా ఒక ఆదరణ కూటానికి వెళ్ళా. చాలా గొప్పగా దేవుని వాక్యాన్ని చాలామంది దైవ సేవకులు చాలామంది అసలు వాళ్ళకి ఇచ్చిన 2 నిమిషాల్లో ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని దేవుడు వాడుకున్నాడంటే, కనీసం ఒక 70 మంది పాస్టర్లు వచ్చారు, 70 మంది సేవకులు వచ్చారు. ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని ఆ టైంలో ఆదరణ కోటాల్లో ఎంత చక్కగా చెప్పారో తెలుసా? ఆదరించే మాటలు. నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అనిపించింది. ఇన్ని విలువైన మాటలు నేర్చుకున్నానే. ఎంత గొప్ప వాక్యాలు, ఎంత సీనియారిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది చక్కగా చెప్పారో తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ చాలా వరకు ఆశీర్వదించబడ్డారు. ఆమెన్, ఆమెన్. మనకు కూడా, నాకు ఆదరణ కోవడం జరుగుద్ది, నీకు ఆదరణ కోవడం జరుగుద్ది. ఆ రోజు మనం అన్ని అబద్ధాలే చెప్తాం. ఇతను లేకపోతే సంఘం లేదండి, ఇతను లేకపోతే సంఘంలో అసలు విలువ ఉండేది కాదు, సంఘం పైకి లేచిందంటే ఇతనే కారణం, మా నాన్న మా అమ్మకు పాటలు బాగా నేర్పించాడు, మా అమ్మమ్మ పాటలు బాగా నేర్పించింది, మా అమ్మ బాగా ఉపవాసాలు అంటే అన్ని అబద్ధాలే చెప్తారు ఆ రోజు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఏనాడన్నా అతను సంఘంలో దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు రా అతను, వాళ్ళు చూడు ఎడ చెప్పుకుంటున్నారు. దేవుడు కూడా అని అనుకుంటాడు, ఉమ్మి వేస్తాను అని ఉంది వీళ్ళ మీదే. దేవుని చిత్తము జరిగించని వారు, దేవుని సంఘంలో నమ్మకంగా లేనివారు, నువ్వు సమయాన్ని వెచ్చించిన వాడు, నీకున్న ధనము దేవుడు అనుగ్రహించిన ధనము నువ్వు అర్పించిన వాడి మీద దేవుడు ఉమ్మి వేస్తాడు. దేవుడు ఉమ్మి వేస్తాడు. నువ్వు ప్రాణం పోగొట్టుకుంటే దేవుని కోసం ప్రాణం బాగొట్టుకో. నువ్వు సమయం పోగొట్టుకుంటే దేవుని కోసం సమయం బాగొట్టుకో. నువ్వు ఖర్చు పెడితే దేవుని కోసమే ఖర్చు పెట్టు. ఈ లోక ఆశల మీద, లోక తలంపుల మీద, నువ్వు కోరికల మీద నువ్వు ఉంటే నీకేమి, ప్రాణం పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? దాని కింద అట్లాగే వెళ్తే ఉంటుంది. లోకా సువార్తలో, మార్కు సువార్తలో దాని కింద వచ్చిన చదవండి ఇంకొకసారి. మార్కు సువార్త 8వ అధ్యాయం కింద వచ్చిన 8వ అధ్యాయం 30. ఒక్క నిమిషం అండి. హల్లెలూయా, స్తోత్రం. ఒక్క నిమిషం. లోక అనుకుంటా, లోక తీయండి. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, మీతో దానిలో కూడా మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద, మీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు రాజ్యం చాలా బాబా
ఇష్టమై ఉన్నదే. చాలండి ఈ మాట. మొట్టమొదటిగా శిష్యులకు ఇంత క్లాస్ చెప్పి, నాన్న డిస్టర్బ్ చేయద్దు, ఇంత క్లాస్ చెప్పి యేసుక్రీస్తు చెప్తున్న మాట తెలుసా? ఆయన రాజ్యం వెతకండి, ఆయన రాజ్యం మీరు వెతకండి, తండ్రి నిశ్చయముగా మీకు అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా ఆయన రాజ్యం మీకు అనుగ్రహించడానికి మీరు ఆయన వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మాట చదివినప్పుడు నేను ఏం వెతుకుతున్నానని మొదట ఆలోచన చేశా. నేను చాలా బాధ కలుగుతున్నది నాకు కొన్ని విషయాలు. కొంతమంది నాకు క్రైస్తవులు ఎదురైతే చాలా చులకనగా చూడటం, ఎందుకంటే వీడికి సరిగ్గా సంఘం లేదు, వీడికి ఎట్లా నవ్వుకుంటూ ఉంటారు. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇదే మాట మీరు పౌలుని అడగండి, ఏం సంపాదించుకున్నావు పౌలా? ఒంటి మీద సరిగ్గా గొడ్లు కూడా లేవు. ఏమైనా ఆశీర్వదించబడ్డా పౌలు? శిష్యులు ఏమన్నా మంచి మరణం ఎవడన్నా పొందిన వాళ్ళు ఉన్నారా? అదే ఈ లోకస్తులైతే ఏమంటారో తెలుసా? ఏ దిక్కుమాలిన పని చేస్తే ఇట్ట మరణం వచ్చిందంటారు. యేసుక్రీస్తు కోసం మరణం, ప్రాణం పోగొట్టుకున్నవాడు గొప్ప విలువ మీకు తెలియదట్టే. నేను ఇంతాకే చెప్పా, ఇప్పుడు మీరు నవ్వుతుంటారేమో, కానీ ఒకరోజు ఖచ్చితంగా ఏడుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ప్రాణము పోగొట్టుకుంటే దేవుడి కోసమే పోగొట్టుకోండి తప్ప మరొక దానికోసము కాదు. మీరు మొదటిగా శిష్యులకు కింద మాట చెప్తున్నాడంటే మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి. యేసుక్రీస్తు చనిపోకుండా చల్లా చెదిరైపోయినారండి, గొర్రెల్లాగా అయిపోయినారంతే. దేవుడు వాళ్ళు విడిచిపెట్టలా. మనము కూడా తప్పిపోతున్నాం, కానీ ఆయన విడిచిపెట్టడు అంతే. అయినను యోసేపుకి తోడై ఉండెను, బావిలో తోడై ఉండెను, చెరసాలలో తోడై ఉండెను, కష్టాల్లో తోడై ఉండెను, నిందల్లో తోడై ఉండెను, అవమానాల్లో తోడై ఉండెను, సైనికుల చేత దెబ్బలు తిన్నప్పుడు తోడై ఉండెను. ఇన్ని విషయాల్లో దేవుడు తోడేడు. కారణం ఏంది? నీతి యావత్తు హింస చాలా గొప్పదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, నీవు ప్రాణం పోగొట్టుకుంటే దేవుని కోసమే ప్రాణం పోగొట్టుకోండి అంతే తప్ప మీరు అబద్ధికులుగా బతకవద్దు, నిందలుగా బతకవద్దు. దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా నేను మాట్లాడుతున్న మాటలవి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ఈ వాక్యం నువ్వు విన్నావు కదా, యేసుక్రీస్తు శిష్యులను కూర్చోబెట్టి దేవుడు ఏం చెప్పినాడు విన్నావు కదా. ప్రియ సహోదరులారా, ఏవి మేలినదో ఏవి ఖ్యాతిగలదో మీరు ఒక్కసారి గ్రహించండి. మీరు గ్రహించకపోతే ఓడిపోతారు. ఈ లోకంలో మనం ఓడిపోయినా పర్వాలేదు, దేవునిలో గెలవాలి. దేవుని కోసం మనం బ్రతకాలని తీర్మానం తీసుకోండి. దేవుని కొరకే ప్రాణం పోగొట్టుకోవాలి తప్ప, అంటే దేవునిలో ప్రాణం పోగొట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తుతి. ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. లోకస్తులు ఆలోచిస్తారు తప్ప దేవుని బిడ్డలు ఆలోచించరు. నిత్యము పోషించే దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, తండ్రికి మీకు రాజ్యం అనుగ్రహించుట బహు ఇష్టము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి 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 ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థనలో ఉండండి.
వాక్యానుసారమైన తీర్మానం తీసుకోండి. మీరు దేనికోసం మీరు అతిశయపడాల్సిన అవసరం లేదు, ఆనందపడాల్సిన అవసరం లేదు. లోకస్తులు అలా బతుకుతున్నారంటే వాళ్ళు లోకస్తులని అర్థం కదా, పరిశుద్ధులకు అది తగినది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో వాస్తవానికి నా గురించి చెప్తాను, నేను బలహీనుడనే, ఎందుకు పనికిరానిటువంటి వాడనే, జ్ఞానం లేని వాడనే, జ్ఞానహీనుడనే, బతకడం చేతగాని వాడనే. కానీ దేవుని కోసం ఆరాట పడుతున్నాను కనుక నాకు ఒక నిరీక్షణ ఉన్నది, నేను కూడా ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని మోకరించినట్లయితే అలాగే కళ్ళు మూసుకొని మోకరించండి. హల్లెలూయా, స్తోత్రం లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం లార్డ్. గ్లోరీ. నాతో కలిసి పాట పాడుతూ థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం ప్రభు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే, నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే, కృపయే, నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. పాడండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. కృపయే, కృపయే, నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం. పాట పాడుతూ ఉండగా థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. పాట పాడుతూ ఉండగానే దేవుడిని హృదయాన్ని నొప్పింపజేస్తూ ఉన్నాడు. ఇంతకాలం నువ్వు దేనికోసం ప్రయాసపడ్డావో, దేనికోసం నువ్వు పరిగెత్తినావో, అది మొత్తం శూన్యమే. సూర్యుని కింద జరిగిస్తున్న ప్రతిదీ కూడా వ్యర్థమని ఇదిగో ప్రసంగి చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ
కృపతో నన్ను బలపరచితివే, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే. పాడదాం, దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి. ఈరోజు దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. హల్లెలూయా. Thank you, Lord. స్తోత్రం. Glory. Hallelujah. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే. పాడండి, ఆయన స్వరమును వెత్తండి, ఆయన స్వరము మనం వినాలి ప్రభు, మనం వినాలి. ఆవే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే. పాడండి, మన స్వరములెత్తండి, దేవుడి నామాన్ని కనపరచండి. ఆయన మహిమార్థకరంగా నేను జీవిస్తాను ప్రభు, ఇక మీదట లోక ఆశల వైపు నేను చూడను ప్రభు. ఏమి తిందుమా, ఏమి తాగుతామా, ఏమి కప్పుకుందామా, మీ దేహముల గురించి, మీ మనసుల గురించి మీరు ఆలోచించము ప్రభు. మేము కేవలం నీ చిత్తము జరిగించుట కొరకే దేవుని మహిమార్థకరంగా బ్రతుకుతామని ఈరోజు మీరు తీర్మానం తీసుకోండి. ఎందుకు ఈ లోకంలో మీరు కష్టపడుతున్నారు, ఎందుకు మీరు బాధలు అనుభవిస్తున్నారు? దేవుని చిత్తము జరిగించలేదు కనుక మన కుటుంబాల మీద శాపాలు తాండవిస్తూ ఉన్నాయి. ఈరోజు అవి తెంపబడుతూ ఉన్నాయి. వాక్యానుసారంగా జీవిస్తాను ప్రభు, వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను ప్రభు.
ఇదిగో నీ కోసమే జీవిస్తాను ప్రభు. హల్లెలూయా. ఇక దేని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడి కోసమే బ్రతుకుతాను, నీ కోసమే జీవిస్తాను, నీ కోసమే నిన్నే ఆరాధిస్తాను, నిన్నే కనపరుస్తాను, నీ సంఘంలో సాక్షిగా జీవిస్తాను ప్రభు అని తీర్మానం తీసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకోబోతూ ఉన్నాడు. ఇదిగో భాషల మాట్లాడుతూ దేవుడు నామని కనపరచండి, దేవుని మహిమకరంగా దిగో జీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవునికి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఎంతమంది అయితే మారు మనసు కొరకై ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు. దేవా వారి మీద నీ దృష్టి ఉంచండి నాయన, నీ కృపను అనుగ్రహించండి. ఓ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరి బిడ్డని దేవుడి రాత్రికాల సమయంలో దర్శించబోతూ ఉన్నాడు. నీ కన్నీరు తొడవబోతూ ఉన్నాడు. నువ్వు ఈ రోజు నుంచి దేవునికి మహిమకరంగా బతకబోతూ ఉన్నావు. దేవుడు అట్టి రీతిగా నిన్ను కాచుబోతూ ఉన్నాడు. నిన్ను ఆ విధంగా దీవించబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో అభివృద్ధిలోకి వెళ్ళటము కూడా ఆశీర్వాదం అనే విషయాన్ని ఈరోజు నీకు జ్ఞాపకం చేశాడు దేవుడు. అట్టి విధముగా దేవుడు ఈరోజు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు, నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఆయన సంఘంలో నమ్మకంగా ఉండేటట్లుగా దేవుడు నిన్ను సిద్ధము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే లోక ఆశీర్వాదము, దేవుని దృష్టిలో ఆశీర్వాదము కాదు. నువ్వు సంఘంలో ఏ విధంగా ఉన్నావనేదే అదే ఆశీర్వాదం. దేవుడు పరిగణనలో తీసుకునేది అదే. దేవుని సంఘంలో నువ్వు ఎలా ఉన్నావో అదే ఆశీర్వాదంగా దేవుడు పరిగణనలో తీసుకోబోతూ ఉన్నాడు. అట్టి విధముగా దేవుడు ఈరోజు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ సంఘంలో నువ్వు గొప్పగా ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నావు. పచ్చని ఒలివ మొక్కల వలె మీరు నీ బిడ్డల అభివృద్ధిలోకి రాబోతూ ఉన్నారు. దేవుడు అట్టి ఆశీర్వాదాన్ని ఇదిగో నీ కుటుంబాల మీదకి తీసుకురాబోతూ ఉన్నాడు. ఇట్టి ఆశీర్వాదం మనము మన కుటుంబం పొందుకున్నట్లుగా దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమా. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల మనకును అనేక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ప్రకటనలు రేపు ఉదయం 10:30కి లైవ్ ఉంటుంది. ఖచ్చితంగా అనేక మందికి తెలియచేయండి. సంఘానికి వెళ్ళని వారు, అంటే ఉద్యోగాల నిమిత్తమో లేకపోతే అనారోగ్యాల నిమిత్తమో ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తూ ఉన్నాను. లైవ్లో ఉదయం 10:30కి లైవ్ మొదలవుతుంది కనుక ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు ఉండులాగున మీరందరూ లైవ్లోకి రావాలని కోరుకుంటున్నాను. అలాగే వేకువజామున వాగ్దాన సందేశం ఉంటుంది 4 గంటలకి. కనుక ఆ వాగ్దాన సందేశంలోకి మీరందరూ రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. 4 గంటలకి, కరెక్ట్గా 4 గంటలకి
దేవుని మనం ఎదుర్కోవాలి. దేవుని మనం ఎదుర్కోవాలి. రోజులు మంచిగా లేవు చెప్తూ ఉన్నాను. ఉదయకాల ప్రార్థనలకి ఉన్నాయి కనుక ఖచ్చితంగా మీకు లింక్ వస్తుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియచేయండి. కనుక ప్రతి ఒక్కరు వేకుంజామున ప్రార్థనలో ఖచ్చితంగా నేను లైవ్లో ఉంటాను. ఆ టైంలో కామెంట్స్ చదువుతాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మీరు తెలియచేస్తే నేను చదివి మీకోసం ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. కనుక మీరు మర్చిపోవద్దు, అనేక మందికి తెలియచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాల మీద సమాధానము, ఆశీర్వాదమును దేవుడు దించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తోత్రాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. Yeah.